కేబుల్ న్యూస్ కు స్వాగతం. రైతులు కృష్ణా డెల్టా పరిధిలో రబీ పంటకు ప్రత్యామ్నాయంగా 6 తడి పంటలు మాత్రమే వేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులకు సూచించారు. ఇప్పటి వరకు నీటి లభ్యతను మరియు త్రాగునీటి అవసరాలతో పాటు ఖరీఫ్ పంటను పూర్తి చేయడానికి కావాల్సిన నీటిని పరిగణలోకి తీసుకుని కృష్ణా డెల్టా కింద ఈ రబీ పంటకు అవసరమైన నీటిని సరఫరా చేయడానికి అవకాశం లేనందున రైతులు 6 తడి పంటలను మాత్రమే వేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులకు సూచించారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు కృష్ణా నదిలో ఎప్పుడు రాని విధంగా వరద ప్రవాహం ఉన్నందున శ్రీశైలం, నాగార్జున సాగర్ మరియు ప్రకాశం బ్యారేజ్ కింద ఖరీఫ్ పంటకు సమృద్ధిగా దాదాపు 290 టీఎంసీల నీటిని సరఫరా చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గత నెల నుండి కృష్ణా నదిలో నీటి లభ్యత బాగా తగ్గిపోవడం, ప్రస్తుతం వివిధ రిజర్వాయర్ల కింద ఉన్న ఖరీఫ్ పంటలకు కావాల్సిన 167 టీఎంసీలతో పాటు 2025 జూన్ నెలాఖరు వరకు త్రాగునీటికి కావాల్సిన 22 టీఎంసీలతో కలిపి మొత్తం నీటి పరిమాణం 189 టీఎంసీలు అవసరమన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల నుండి మన రాష్ట్రం ఇప్పటి వరకు వాడుకోగా మిగిలిన వాటా 114 టీఎంసీలు మాత్రమే ఉందన్నారు. ఇక పులిచింతలలో ఇప్పుడున్న నీటి నిల్వ పరిమాణం 39 టీఎంసీలను త్రాగునీటికి మరియు రాబోయే ఖరీఫ్ పంటకు ముందస్తుగా జూన్ మాసంలోనే సరఫరా చేయడానికి నిల్వ చేయవలసి ఉందని కలెక్టర్ తెలిపారు. మొత్తంగా 189 టీఎంసీల నీరు లభ్యత ఉండవలసి ఉండగా ప్రస్తుతం 114 టీఎంసీల నీటి లభ్యత ఉన్నందున పులిచింతల జలాశయంలో నిల్వ ఉన్న నీటితో కృష్ణా డెల్టా క్రింద 2025 ఖరీఫ్ పంటకు మరియు త్రాగునీటి అవసరాలను తీర్చడం కోసం జూన్ నెల మొదటి వారంలోనే నీటి సరఫరా చేయబడుతుందని కలెక్టర్ బాలాజీ తెలిపారు. క్రీడలు దేహదారుఢ్యానికి, మానసికోల్లాసానికి దోహదపడతాయని కొల్లు ఫౌండేషన్ నిర్వాహకురాలు కొల్లు నీలిమ పేర్కొన్నారు. క్రీడలు దేహదారుఢ్యానికి, మానసికోల్లాసానికి దోహదపడతాయని కొల్లు ఫౌండేషన్ నిర్వాహకురాలు కొల్లు నీలిమ తెలిపారు. నోబెల్ కాలేజీ ఆవరణలో కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కొల్లు నీలిమ మాట్లాడుతూ అనుక్షణం చదువులతో సతమతమయ్యే విద్యార్థులకు క్రీడలు ఆట విడుపు లాంటివన్నారు. క్రీడల వల్ల దేహదారుఢ్యం, మానసికోల్లాసం ఏర్పడుతుందని ఆమె పేర్కొంటూ మానసిక ఒత్తిడిల నుంచి క్రీడలు ఉపశమనం కలిగిస్తాయన్నారు. మొత్తం 50కి పైగా క్రికెట్ టీములు ఈ పోటీలో పాల్గొంటున్నాయన్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపట్టి గోపిచంద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతున్నారండి యూత్ అందరూ కూడా. దాని నుంచి బయటకి రావాలి అంటే ఇదివరకు మనకి ఎక్కువ స్పోర్ట్స్ గేమ్స్ వాటిలో పిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు. దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి స్పోర్టివ్నెస్ అనేది వస్తుంది, అలాగే ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది. దానిని గుర్తించి 2016 నుంచి కొల్లు ఫౌండేషన్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మేము స్పోర్ట్స్ పరంగా అలాగే యువ కెరటాలని, పిల్లలకి ఎస్ఏ రైటింగ్స్ అని, పిల్లల్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ ఆడతామంటే కూడా వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేయడం జరుగుతుందండి. ఈసారి ఏంటంటే మన మచిలీపట్నం నుంచి మన పిల్లలు స్పోర్ట్స్ ఆడటానికి, ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ ఆడటానికి హెల్ప్ చేద్దాము. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గానే కాదు, వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం కానీ ఫిజికల్ ఫిట్నెస్ అన్నీ కూడా ఇక్కడ మన బందర్ నుంచి వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాము. అలాగే ఈరోజు క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతుంది. 52 టీమ్స్ వచ్చినాయండి. ముందుగా వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. కొల్లు ఫౌండేషన్ మరిన్ని కార్యక్రమాలు పిల్లల్ని దృష్టిలో ఉంచుకుని చేస్తుందని కోరుకుంటూ మచిలీపట్నంలో తిరిగి మళ్ళీ యువశకం ప్రారంభమైంది. కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యువతలో ఉత్సాహం నింపడానికి కావలసిన కార్యక్రమాలు, మరి ఏదైతే క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించటం, అదేవిధంగా జనవరిలో యువ కెరటాలు తిరిగి ప్రారంభించడం ఆలోచనలు పెట్టుకున్నారు. గత 5 సంవత్సరాల కాలంలో యువత మరి దాదాపు అన్ని చోట్ల కూడా నిర్వీర్యమైపోయి, చదువుకున్న యువకులు ఉద్యోగాలు లేక ఏం చేయాలో తోచక వివిధ రకాలైనటువంటి మార్గాల్లో రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళందరినీ తీసుకొచ్చి రైట్ ట్రాక్లో పెట్టి కేవలం ఆటలతో సరిపుచ్చుకునే ఆలోచన లేదు ఆయనకి. ఖచ్చితంగా ఎవరైతే విద్యను అభ్యసించి అర్హత కలిగినప్పటికీ కూడా ఉద్యోగాలు లేక అవస్థపడుతున్నారో, కేవలం 1.5-2 సంవత్సరాల కాలంలో బందరు పోర్టు ప్రారంభించి తీరుతాం, ఆయన ఆ రకంగా అడుగులు వేస్తున్నారు. దాదాపు కంటైనర్ కార్పొరేషన్ ద్వారా లోకల్ వాళ్ళకి 5,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. 2014 నుంచి 19 వరకు
ఏవైతే మనం జరుపుకున్నామో మళ్ళీ ఆ ప్రోగ్రామ్స్ అనేవి పునరావృతం అవడం చాలా సంతోషంగా ఉంది. కొల్లు రవీంద్ర గారు వచ్చారు అంటేనే అభివృద్ధికి నాంది పడినట్టు. అలాగే యువతను కూడా వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తించి వాళ్ళకంటూ ఒక గోల్ను పెట్టుకునే దిశగా నడిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కనుక కొల్లు రవీంద్ర గారు. అప్పుడు చూసాము మళ్ళీ గత 5 సంవత్సరాలు యువతని నిర్వీర్యం చేసి ఎందుకు పనికిరాని వారిలాగా చేసేసి జాబ్స్ లేక వాళ్ళ ఉన్న టాలెంట్ని బయటకు తీసేవాళ్ళు లేక చాలా అవస్థలు పడ్డారు. మళ్ళీ ఈ 2024లో కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ కొల్లు నీలిమ గారు యువతను ప్రోత్సహించి ఈ టోర్నమెంట్ ప్రపంచ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఉత్సవాల్లో భాగంగా మెడికల్ కాలేజీలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఉత్సవాల్లో భాగంగా మెడికల్ కాలేజీలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యాంటీబయాటిక్స్ పై బ్యాక్టీరియా నిరోధకత పెరుగుతున్న ప్రమాదాన్ని గుర్తించడానికి మరియు దాన్ని ఎదుర్కోవడానికి ఒక అవకాశం పేర్కొన్నారు. ఇక యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను చంపడానికి లేదా వాటిని పెరగకుండా నిరోధించడానికి ఉపయోగించే ఔషధాలు దుర్వినియోగం చేయకూడదని, వైద్య సలహా లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోకూడదన్నారు. పశువులలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వల్ల ఆహారం ద్వారా మనుషులకు వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంటుందని వారు తెలిపారు. ఇక డాక్టర్ల సలహా మేరకే యాంటీబయాటిక్స్ తీసుకోవడం మంచిదన్నారు. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఒక ప్రపంచ సమస్య, దీనిని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఏ శ్రీనివాస్, ఆర్ఎం ఓబి నిరంజన్, ప్రొఫెసర్లు ఏ దుర్గారాణి, మంజుల, కె అంజనీ కుమార్, మెడికల్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ మనం అందరం గ్యాదర్ అయింది దేనికోసం అంటే వరల్డ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ వీక్. ఇది ప్రతి సంవత్సరం నవంబర్ 18 నుంచి 24వ తారీఖు వరకు జరుపుకుంటాం. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా డెవలప్ అయిపోతుంది. సో దాన్ని ఏ విధంగా మనం తగ్గించాలి అనే దానికి ప్రజల్లో అవగాహన కల్పించడం అన్నమాట. సో ఇక్కడ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎందువలన అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే ఓవర్ యూజ్ అండ్ మిస్యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. మన ఇండియా లాంటి కంట్రీలో ఓవర్ ది కౌంటర్ అంటే ఎవరు పడితే ఇంతకుముందు అందరూ చెప్పినట్లుగానే ఎవరు ఏది కావాలన్నా సింపుల్గా మెడికల్ షాప్కి వెళ్ళి కొనేసుకోగలిగే పరిస్థితి ఇండియాలో ఉంది. మిగతా దేశాల్లో లైక్ అమెరికా కానీ మిగతా ఏ కంట్రీలో కూడా ఓవర్ ది కౌంటర్ యాంటీబయాటిక్స్ అవైలబిలిటీ లేదు. అందువలన మనతో పోల్చి చూస్తే ఆ దేశాల్లో ఏఎంఆర్ చాలా తక్కువ. మన దేశంలో ఈ ఓవర్ ది కౌంటర్ అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ ఒక్కటే కాకుండా ఈ పౌల్ట్రీస్లో కానీ లేకపోతే ఈ వెటర్నరీ వీటన్నిటిలో కూడా యాంటీబయాటిక్ యూసేజ్, ఇప్పుడు ఈ పాలు ఇవన్నిటిలో కూడా యాంటీబయాటిక్స్ వాడడం వలన మనం అవేర్నెస్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగానే అంటే ఒక ప్రొఫెషన్లో ఉంటున్నాం కాబట్టి మనం ఈ ప్రభుత్వ సమగ్ర హాస్పిటల్ మన డిస్ట్రిక్ట్ జనరల్ హాస్పిటల్లో ఉంటున్నాము, ఆ ప్రొఫెషన్లో ఉంటున్నాము కాబట్టి సమాజానికి దీని మీద ఎంతో కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడం అంటే చదువుకున్న వాళ్ళందరూ ఏదో విధంగా ఆన్లైన్లో కానీ ఏదో విధంగా తెలుసుకుంటారు. మనం ఏంటంటే అప్పుడే ఉన్న సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల సెక్టర్స్ కూడా ఈ బాబు ద్వారా మీడియా ద్వారా యాంటీబయాటిక్స్ యూసేజ్ని మనం ఎలా పడితే అలా కూరగాయలు కొనుక్కున్నట్టు లేకపోతే పచారీ సరుకులు కొనుక్కున్నట్టు రోజు వెళ్ళి ఒక ట్యాబ్లెట్ రోజు వెళ్ళి 2 ట్యాబ్లెట్లు కొనుక్కోకుండా మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకు నిజంగా జబ్బు ఏంటి, దానివల్ల జబ్బు వల్ల ఏది పని చేస్తుంది, ప్రతిదానికి యాంటీబయాటిక్స్ అనేది మనం తెలుసుకుని ఊరినే అన్నసరిగా మనకి డబ్బులు ఖర్చు అవుతున్నాయి, అన్నసరిగా మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, అన్నసరిగా ఇంకొకరికి నిజమైన అవసరం పడినప్పుడు కూడా దాని ఆవశ్యకత పోతుంది. పైడమ్మ జాతర మహోత్సవాలు దగ్గర పట్టడంతో పెడనపట్నంలో అప్పుడే సందడి వాతావరణం నెలకొంది. పైడమ్మ జాతర మహోత్సవాలు దగ్గర పట్టడంతో పెడనపట్నంలో అప్పుడే సందడి వాతావరణం నెలకొంది. 11 రోజుల పాటు గ్రామ దేవత పైడమ్మ జాతర మహోత్సవాలు డిసెంబర్ 14 నుండి 24వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే 5వ రోజు మరియు 7, 8, 9, 10, 11 రోజులు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు. ఈ రోజుల్లో జిల్లా, రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కుబడులు తీర్చుకుంటారు. భక్తుల మొక్కుబడులు తీర్చుకునే ఈ ఉత్సవాల్లో సీడీ బొమ్మలు ఆకర్షణీయంగా నిలుస్తాయి. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఎంపీ బాలశౌరి తెలిపారు. కృతివెన్ను మండలంలో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. చిన్నగొల్లపాలెం గ్రామంలో కెనరా బ్యాంక్ సిఎస్ఆర్ నిధులతో సుమారు 40 లక్షలతో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి, కృతివెన్నులో రోడ్డు నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ చిన్నగొల్లపాలెం గ్రామంలో ప్రజలకు అనేక సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి తీసుకొచ్చారని, ముఖ్యంగా
ఆటుపోట్లకు చిన్నగొల్లపాలెం దీవి కోతకు గురవుతోందని, పంట పొలాలు ముంపుకు గురవుతున్నాయని తమ దృష్టికి తీసుకొచ్చారని, దానిపై సరైన నివేదిక తయారు చేయమని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ చెప్పారన్నారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అభివృద్ధి తన లక్ష్యంగా పనిచేసే వ్యక్తి ఎంపీ బాలశౌరి అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇరువురు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెడన నియోజకవర్గం కుత్తువేను మండలం చిన్నగొర్లపాలెం అనేటువంటి గ్రామంలో నేను స్థానిక శాసనసభ్యులు కలిసి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి కెనరా బ్యాంక్ వాళ్ళ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి 40 లక్షల రూపాయలతోటి చిన్నగొర్లపాలెంలో ఒక కమ్యూనిటీ హాల్కి ఈరోజు భూమి పూజ చేశాం. అయితే ఈ గ్రామం చాలా పెద్ద గ్రామం కాబట్టి దీనికి ఇంకా ఈ కమ్యూనిటీ హాల్ని నేను శాసనసభ్యుల వారు మాట్లాడుకొని ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే కూడా దీన్ని ఇంకా పెద్దది కడితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో దీన్ని దాదాపు ఒక 75 పొడవు, ఒక 40 వెడల్పు, అదే రకంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా కట్టే విధంగా కూడా దాన్ని మళ్ళా వాళ్ళతో, బ్యాంక్ వాళ్ళతోటి, వేరే వాళ్ళతో కూడా మాట్లాడి అదనపు ఫండ్స్ తీసుకొచ్చి కట్టేటువంటి ఈ బిల్డింగ్ని ఫుల్ ప్లెడ్జెడ్గా గ్రామ ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా శుభకార్యాలు చేసుకోవాలన్నా అందరికీ ఒక ఫ్లోర్లో భోజనాలు, ఒక ఫ్లోర్లో పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి విధంగా తప్పకుండా కింద ఒక ఫ్లోరు, పై ఒక ఫ్లోర్ తోటి దీన్ని నిర్మించడానికి నేను అలాగే శాసనసభ్యుల వారు కలిసి దీన్ని ప్రయత్నం చేసి కట్టిస్తాం. అదే రకంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా మరి ప్రజలందరూ కూడా దృష్టికి తీసుకొచ్చారు. ఇరిగేషన్ సమస్య ఉన్నాయి, అలాగే కరెంటు సమస్య ఉంది, అదే రకంగా రోడ్ల సమస్య ఉన్నాయి, అదే రకంగా అక్కడ సముద్రం కోతకు గురైపోయి ఈరోజు మరి మన పెడన నియోజకవర్గంలో వచ్చినటువంటి 150 రోజుల్లోనే మరి ఎంపీ గారు గ్రాంట్స్ తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం, ఎంపీ గారు అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేటువంటి వ్యక్తి మన ఎంపీ గౌరవనీయులు పెద్దలు బాలశౌరి గారు. మరి అదే తరహాలో ఈ రోజున పడతడిక నుంచి గరిసిపూడి వరకు ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో దానికి సంబంధించి 4 కోట్ల రూపాయల గ్రాంట్ పిఎంజీసీ తీసుకొచ్చి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి చిన్నగొల్లపాలెంలో కెనరా బ్యాంక్ వారి యొక్క సహకారంతో ఈ రోజున ఇక్కడ మరి కమ్యూనిటీ హాల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వారికి పెడన నియోజకవర్గం తరపు నుంచి, ప్రజలందరి తరపు నుంచి కూడా ఎంపీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా థ్యాంక్స్. ఎందుకంటే మరి వచ్చినటువంటి వెంటనే ఇంత పెద్దగా పెద్ద నిధులు తీసుకొచ్చి ఈ రోజున నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తా ఉన్నారు. తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందేలా కూడా చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాను. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి ఈ రోజున 25 కోట్ల రూపాయలు మరి ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా ఇచ్చి రోజున అన్ని గ్రామాల్లో కూడా ఏవైతే ఉన్నాయో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎల్ఐసి ఏజెంట్స్ డివిజన్ ఆఫీస్ వద్ద ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వం ఐఆర్డీఏఐని అడ్డుపెట్టుకుని ఎల్ఐసిలో తీసుకుని వస్తున్న హానికర మార్పులను వ్యతిరేకిస్తూ ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర కమిటీ పిలుపు మేరకు జీవిత బీమా సంస్థ డివిజన్ కార్యాలయం వద్ద ఎల్ఐసి ఏజెంట్స్ ధర్నాకు దిగారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఏజెంట్ల కమిషన్ పెంచాలని, క్లాబ్యాక్ ఆఫ్ కమిషన్ నిబంధన రద్దు గురించి సర్క్యులర్ రూపంలో అధికారికంగా ప్రకటించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ పాలసీలపై ఉన్న జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఏజెంట్లకు 50 లక్షలకు, సిఎల్ఐఏలకు 1 కోటికి పెంచాలని వారు కోరారు. ఇక గ్రాట్యుటీపై ఉన్న సీలింగ్ ఎత్తివేయాలని, ఏజెంట్ల గ్రాట్యుటీ లెక్కించే విధానంలో మార్పులు చేయాలన్నారు. ఎల్ఐసి హెల్త్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఎల్ఐసిలో ఎఫ్డీఐల పరిమితి పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎల్ నరసింహారావు, జి రవికిషోర్, పి శ్రీనివాసరావు, జి రామ్మోహన్ రావు, జి కిషోర్, చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ వీటిలన్నింటినీ చూస్తే ఈ పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. దాంట్లో భాగంగానే 1956 ఎల్ఐసి ఏర్పడినప్పటి నుంచి కూడా అప్పుడైతే 1956లో ఎంతైతే కమిషన్ ఉందో అంతే కమిషన్ ఉంది, పెంచమని చెప్పేసి మనం అప్పుడు నుంచో మన డిమాండ్గా ఉంది. కానీ ఈరోజు ఆ ఉన్న కమిషన్ కూడా తగ్గించేసి ఎల్ఐసి ఏజెంట్ల యొక్క ఆర్థిక పరిస్థితిని ఇంకా దిగజార్చేటటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అదేవిధంగా ఎల్ఐసిలో మినిమం సమ్ అష్యూర్డ్ 1 lakh ఉన్నదాన్ని 2 lakhs చేయడం జరిగింది.
దీనివల్ల దేశంలో ఉన్నటువంటి మన దేశ ఆర్థిక పరిస్థితులను చూస్తే కనుక పేదరికంలో పుట్టుకుంటా ఉంది. అలాంటి పరిస్థితులు 2 లక్షల రూపాయల సమ్మిష్యుడు అంటే తీసుకోలేనటువంటి పరిస్థితి చాలా మందికి ఉంటుంది. కాబట్టి ఎల్ఐసి యొక్క కాన్సెప్ట్ ని మనం దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడిపోతా ఉంది. అంటే బడుగు వర్గాలకి మనం పాలసీ ఇవ్వలేని పరిస్థితి. ఒకవైపు ప్రధానమంత్రి గారు ప్రతి మూలకి 140 కోట్ల మంది పాలసీదారులకి కూడా పాలసీలు ఇవ్వాలని చెప్తున్నారు. కానీ ఈ రోజు పరిస్థితి, ఈ పాలసీ ఎప్పుడైతే సమ్మిష్యుడు పెంచారో అందరికీ ఈ ఇన్సూరెన్స్ అనేది అందరి ద్రాక్ష పండులాగా తయారవుతుంది. అదేవిధంగా క్లాబ్యాక్ కాస్ట్ తీసుకొచ్చారు. ఈ క్లాబ్యాక్ కాస్ట్ ని ఎల్ఐసి ఏజెంట్స్ అందరూ కూడా ఫస్ట్ నుంచి కూడా ఆ కాన్సెప్ట్ నుంచి కొంచెం దూరంగా జరుగుతుంది. ఎల్ఐసి ప్రజలకు దూరం అయిపోతుంది, ఏజెంట్లకు దూరం అయిపోతుంది. ఎలా దూరం అవుతుంది మనకు తెలుసు. ఇవాళ ఆఫీసర్స్ కానీ ఏ క్లాస్ 1 ఆఫీసర్స్ కానీ వాళ్ళు చెప్పే కాదు ఏంటంటే, సామాన్య మనిషికి కూడా రోజువారీ ఆదాయం 800 అయింది, నెలకు 2,000 కట్టలేడా? ఇది వాళ్ళ కాన్సెప్ట్. కానీ సాధారణ వర్కర్కి రోజువారీ ఆదాయం 800 అయిన మాట నిజమే. కానీ వాడికి పని ఉన్న రోజు ఉంటుంది, పని లేని రోజు ఉంటుంది, జబ్బు పడ్డ రోజు ఉంటుంది, ఖాళీ ఉండే రోజులు అనేక ఉంటాయి. ఈ కాకుండా కుటుంబ సమస్యలు ఏముండవా? వాడు 1000 రూపాయలు 2,000 కట్టాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. మనం 500 రూపాయల ప్రీమియంతో పాలసీలు అన్నాం. 500 రూపాయల ప్రీమియం ఎందుకు తీసేయాలి? ఆప్షన్ ఎందుకు తీసేయాలి? ఆప్షన్ ఉంది కదా మనకి, ఎందుకు తీసేయాలి? దాన్ని పెద్ద పాలసీలు చేస్తాం, అవకాశం ఉంటే చేసేవాళ్ళు ఉంటే. పెద్ద పాలసీ చేస్తే మనకు కమిషన్ ఎక్కువ వస్తుంది. కానీ చిన్న పాలసీ చేసే కస్టమర్ మనం ఎందుకు దూరం కావాలి? ఈ కాన్సెప్ట్ వదిలేసి ఎప్పటికప్పటికి మినిమం పాలసీ పెంచుకుంటూ వెళ్ళారు. మన కమిషన్ రేట్ తగ్గించారు, 20% చేశారు, 35%, 20% చేశారు. ఏమయ్యా మీరు రిబేట్లు ఇస్తున్నారు కదా. బృందావన తాపీ పనివారు మరియు కూలీల సంఘ కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు. బృందావన తాపీ పనివారు మరియు కూలీల సంఘ కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు. బైపాస్ రోడ్లోని సంఘ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. సంఘ భవన నిర్మాణానికి ఎంపీ బాలసౌరు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చానని ఈ సందర్భంగా సంఘ నాయకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బృందావన తాపీ పనివారులకి సంబంధించి మరి గత 25 సంవత్సరాల నాడు ఇక్కడ ఒక 400 గజాల స్థలాన్ని కొని అసోసియేషన్ హాల్ కట్టాలనే ఆలోచనతో మరి కొన్న 20 సంవత్సరాల తర్వాత మనం ఒక నిర్మాణం చేసుకుంటానికి ఒక బాట పడింది. ఆ బాటని ఇవాళ ఏదైతే మనకి గత ప్రభుత్వంలో మన గోడలు లెగిసినవి, కానీ మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత పని ఆగింది. కాబట్టి ఇవాళ అధికారంలో ఉండాల్సినటువంటి కూటమి ప్రభుత్వం, అదేవిధంగా బాలసౌరి ఎంపీ గారు వచ్చారు. ఇందాక ఎంపీ గారిని కూడా అడుగుతూనే జరిగింది. ఆయన మరి కేంద్ర నిధులతో ఈ నిర్మాణం పూర్తయ్యే దానికోసం నేను పూనుకుంటానని చెప్పి ఆయన చెబుతూనే జరిగింది. ఆ పద్ధతిలో దీన్ని పూర్తి చేసుకుని మరి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి బృందావన తాపీ పని వాళ్ళకి ఇక్కడ ఒక కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేసుకుని ఈ రంగం హిందూ సమాజం అంతా కూడాను అందరూ ఒకసాటికి చేరి వనసమారాధనటువంటి సంపత్తి భోజనాలు చేసేటటువంటి ఆనవాయితీగా మరి ఈరోజు భవన కార్మికులు కూడా మమ్మల్ని పిలవటం జరిగింది. భవన కార్మికుల యొక్క చిరకాల వాంఛ, వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ యొక్క కోరిక ఏమిటంటే అన్ని అసోసియేషన్లకు కూడా భవనాలు ఉన్నాయి, అందరూ కూడా మీటింగ్లు పెట్టుకోవాలన్నా కూడాను ఒక వేదిక అనేటువంటిది ఏర్పరచుకున్నారు. కానీ మేమైతే మటుకి అందరూ భవనాలు మేము కడుతున్నాం, కానీ మా యొక్క భవనాన్ని మేము కట్టుకోలేకపోతున్నామని చెప్పి చాలా ఆవేదనలతో ఉన్నటువంటి తరుణం. అంటే రమణ గారు కానీ వాళ్ళ యొక్క మిత్రబృందం కానీ ఎంతోమంది మరి పెద్దలు చాలామంది చనిపోవడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి అధ్యక్షుల వారంత ముందు వారు కూడా ఎంతో మరి కృషి చేసినటువంటి సందర్భాల్లో మరి నాటికి ఈ వనభోజనాలు ప్రతి సంవత్సరం పెట్టుకుని మీ యొక్క కార్మికుల యొక్క ఐక్యతను చాటే విధంగా ఇక్కడ 2019లో వీళ్ళ స్థలం కొనుక్కుని మొత్తం ఈ యూనియన్ డబ్బులతో ఆ రోజు ఉన్నటువంటి మంత్రివర్యులు కొల్లు రవీందర్ గారి ఆధ్వర్యాన ఇక్కడ శంకుస్థాపన చేయటం, ఈ యొక్క దీనికి ఇంత ఒక ఆ రోజుల్లో 50 లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వటం అనేది మాటలు జరిగినాయి. ఆ తర్వాత ఈ ప్రభుత్వం
అధికారంలోకి రాకపోవటం, తర్వాత ఈ యొక్క వైసీపీ వచ్చాక ఈ భవన కార్మికులను ఏడిపించిన ఏడిపింపు మామూలుగా కాదు. వీళ్ళకు ఉన్నటువంటి ఈ ఫండ్ కూడా మొత్తం డిజాల్వ్ చేసి ఇది లేకోకుండా. మాజీ మున్సిపల్ చైర్మన్ టీడీపీ నాయకుడు మొట్టమొర్రి బాబా ప్రసాద్ ను ఎంపీ బాలశౌరి పరామర్శించారు. ఇటీవల సతీవియోగం పొందిన మాజీ మున్సిపల్ చైర్మన్ టీడీపీ నాయకుడు మొట్టమొర్రి బాబా ప్రసాద్ ను ఎంపీ బాలశౌరి పరామర్శించారు. ఈ సందర్భంగా దివంగత మొట్టమొర్రి శ్రీదేవి చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బండి రామకృష్ణ, మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.